సిస్టర్, దే వర్ క్లాస్మేట్స్ ఇన్ మెడ్రాస్ కాలేజ్, SIT కాలేజ్లో. సో ఏదో ఒక సందర్భంలో కలవడం, లేదా ఆయనే ఫోన్ చేయడం, నీ గురించి చాలా బ్యాడ్ టాక్ వచ్చిందిరా, నువ్వేంటి బ్రహ్మాండంగా చేస్తున్నావట యాక్టింగ్, అలా చేయకరా, యాక్టింగ్ కొంచెం తగ్గించరా అని ఈ లెవెల్లో జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఈరోజు ఫైనల్గా మనల్ని అందరినీ ఈ పరిస్థితిలో ఈరోజు ఆయన చూడాల్సిన వచ్చిన పరిస్థితి. ఇట్స్ అ గుడ్ మ్యాన్. అట్ ద సేమ్ టైం నేను ఈ మధ్య కల్పన అనే సినిమాని, కాంచన అని కల్పన అని చేసినప్పుడు అందులో నేను ఆ ట్రాన్స్జెండర్ రోల్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ ఆయన చూసి చాలా బాగా చేసావురా, మ్యానరిజమ్స్ అంటే మీరే ఇన్స్పిరేషన్ సార్ అని కూడా చెప్పాను. ఎందుకంటే నాకు ఆ చూడుపిన్న మా క్యారెక్టరు ఎంత కష్టమో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కొన్ని నా స్టైల్లో కొన్ని మ్యానరిజమ్స్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసిన క్యారెక్టర్ అది. చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా. ఆ విషయం కూడా ఎంతో ఆనందించారు. సో చాలా మంచి మనిషి ఆయన. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని, వి రియలీ మిస్ హిమ్. ముఖ్యంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రకార సానుభూతి తెలియజేస్తూ లాంగ్ లివ్ మాడ. థ్యాంక్ యూ. మాడ వెంకటేశ్వరరావు గారు లేరంటేనే నమ్మలేనటువంటి విషయం. ఎందుకంటే వారి ఆప్యాయత, వారి అభిమానం, వారి ప్రేమ అందరికీ తెలుసు. వారు బాగా దగ్గర వాళ్ళని బావగారని పిలిచేవారు, ఇంట్లో వాళ్ళని చెల్లాయని పిలిచేవారు. అంత ఆప్యాయత ఆయన పంచారు అందరికీ. ఆయన నటుడే కాకుండా ఒక విధంగా నటనని పూర్తిగా ప్రోత్సహించేవాడు. నాకు తెలుసు ఎంతమంది కళాకారులకు వారు వెన్నుదన్నుగా ఉండి ఈనాడు వారు శోకించే పద్ధతిలో సహాయం చేసేవారు. అంటే ఈనాడు వారు లేరనే మాట విని చాలామంది బాధపడుతున్నారు. అంటే అలాంటి మహా వ్యక్తి ఈనాడు మనం మధ్య లేరంటే నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఏదైతే ఏమిటి వాస్తవాలను వాస్తవాలుగా చూడాల్సిన విషయం. వాటి భవిష్యత్తులో వారి కుటుంబం ఈ స్థితి నుంచి బయటపడి భగవత్ కృపతో ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ, మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా నేను కోరుకుంటున్నాను. వేస్తున్నప్పుడు నాన్నగారి దగ్గరికి వేషాల కోసం వస్తూ ఉండేవారు. నాన్నగారితో బాగా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడు ఆయన మా ఇంట్లో మా అన్నయ్యలాగా, నేను పెద్ద అబ్బాయిని కృష్ణమూర్తి గారికి, వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు అంటూ ఉండేవారు, నన్ను మా అన్నయ్యని. నాన్నగారు కూడా అలాగే చూసేవారు, మేము అలాగే చూసుకునేవారు. మనిషిగా అంటే ఫ్యామిలీగా రిలేషన్షిప్ అది. ఆర్టిస్ట్గా ఆయన చాలా గొప్ప నటుడు, కమెడియన్. ఆయన్ని రిప్లేస్ చేసిన వాళ్ళు అప్పటికి ఇప్పటికి రాలేదు. చాలామంది కమెడియన్స్ వచ్చారు, చాలా రకాలు చేశారు, కానీ మాడా గారి లాగా చేసే ఆర్టిస్ట్ అనేది మళ్ళీ అప్పటికి ఇప్పటికీ ఎవరు రాలేదు ఇన్ని రోజుల నుంచి. చిల్లరగొట్ట చిట్టంలో సూడు పిన్నమ్మ చేసినట్టు కానీ, లేదంటే రావు గోపాలరావు గారితో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ ఆయనకి సాటి కానీ పోటీ కానీ మధ్య ఎవరు రాలేదు. అలాంటి మంచి నటుడు మన మధ్య లేకపోవటం నా పర్సనల్గా నాకు కానీ, నా ఫ్యామిలీకి కానీ, అలాగే సినిమా పరిశ్రమ కానీ, తీరంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కానీ ఆయన ఫ్యామిలీకి నా సానుభూతిని తెలియజేస్తాను. బావా అని అందరితో ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి. ఇవాళ ఆయన అకస్మాత్తుగా పోవటం, మా మధ్య లేకపోవటం చాలా విషాదకరమైన విషయం. మాకు ఫిలిం నగర్ సొసైటీలో ఆయన ఒక మెంబర్గా మాకు చాలా సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాడు. నేను సెక్రటరీగా ఉన్నంతకాలం ఆయన నా వెనకమాలే నుంచొని నా ఆయనకే సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు దాకా. ఆయన లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాడా వెంకటేశ్వరరావు గారు అందరికీ, ఇండస్ట్రీలో అందరికీ బావా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఎవరు కనపడినా సరే బావగారు అని అదొక ప్రఖ్యాత. అందరికీ కావలసిన వాడు, అజాత శత్రు.
మంచి స్నేహితుడు అందరికైనా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి. కమెడియన్గా అతని స్థానాన్ని అతను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో అందరికీ కావలసిన మనిషిగా వెలిగాడు ఇంతకాలం. మరి పుట్టినవాడు ఎప్పటికైనా గిట్టక మారడు. అతని పని ఎంతో సరిపోయింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మంచి మిత్రుడు పోయాడనే బాధ అందరికీ ఉంటుంది. అది సహజం. మనం కోరుకునేది అతను మిత్రుడిగా ఏ లోకంలో ఉన్నా కూడా అతను ఆత్మ శాంతించాలని, హాయిగా ఉండాలని, మళ్ళీ వాడికి జన్మంటూ ఉంటే మళ్ళీ కమెడియన్గానే పుట్టాలని నేను వాంఛిస్తున్నాను. అతను లేని లోటే ఇండస్ట్రీకి. అంత మంచి ఆర్టిస్ట్. రికగ్నిషన్ ఎంతవరకు వచ్చిందంటే ఇది వాళ్ళ అదృష్టాలను బట్టి, కెపాసిటీని బట్టి. బట్ అందరికీ బాగా రికగ్నైజ్ అయిన మనిషి నిజం చెప్పాలంటే అతను పోవటం మనందరికీ ఒక మంచి ఫ్రెండ్ పోయాడనే బాధ. అంతప్పుడే తప్పదు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ పెద్దవాళ్ళకి నా హృదయపూర్వక సానుభూతి తెలియపరుచుకుంటున్నాను. బాగా ఫ్యామిలీ అటాచ్మెంట్ ఈ ఫ్యామిలీతో. ఎందుకంటే చాలా వరకు సినీ ప్రస్థానం మా అందరిది మద్రాసులో ప్రారంభమై హైదరాబాద్ వరకు కొనసాగింది. ముఖ్యంగా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు అందరినీ తన ఫ్యామిలీగా, ముఖ్యంగా మా ఫ్యామిలీతో మా నాన్నన్న, మా అమ్మగారన్న ఎంతో గౌరవం, ప్రేమ. అలాగే నా విషయంలో వాళ్ళ పాప, మా సిస్టరు, దేవర్ క్లాస్మేట్స్ ఇన్ మెడ్రాస్ కాలేజ్, ఎస్ఐటి కాలేజ్లో. సో ఏదో ఒక సందర్భంలో కలవడం, లేదా ఆయనే ఫోన్ చేయడం, నీ గురించి చాలా బ్యాడ్ టాక్ వచ్చిందిరా, నువ్వేంటి బ్రహ్మాండంగా చేస్తున్నావట యాక్టింగ్, అలా చేయకరా, యాక్టింగ్ కొంచెం తగ్గించరా అని ఈ లెవెల్లో జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఈరోజు ఫైనల్గా మనల్ని అందరినీ ఈ పరిస్థితిలో ఈరోజు ఆయన చూడాల్సిన వచ్చిన పరిస్థితి. ఇట్స్ ఎ గుడ్ మ్యాన్. అట్ ద సేమ్ టైం నేను ఈ మధ్య కల్పన అనే సినిమాని, కాంచన అని కల్పన అని చేసినప్పుడు అందులో నేను ఆ ట్రాన్స్జెండర్ రోల్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ ఆయన చూసి చాలా బాగా చేసావురా, మ్యానరిజమ్స్ అంటే మీరే ఇన్స్పిరేషన్ సార్ అని కూడా చెప్పాను. ఎందుకంటే నాకు ఆ చూడుపిన మా క్యారెక్టరు ఎంత కష్టమో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కొన్ని నా స్టైల్లో కొన్ని మ్యానరిజమ్స్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసిన క్యారెక్టర్ అది. చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా. ఆ విషయం కూడా ఎంతో ఆనందించారు. సో చాలా మంచి మనిషి ఆయన. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని, వి రియలీ మిస్ హిమ్. ముఖ్యంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రకార సానుభూతి తెలియజేస్తూ లాంగ్ లివ్ మాడ. థ్యాంక్ యూ.